ఎన్ఐఏ పిటిషన్ డిస్మిస్, హైకోర్టు తీర్పులోని 11వ పేరాకి అతీతంగా తదుపరి విచారణకు అనుమతి, మాజీ ముఖ్యమంత్రి జగన్పై కోడికత్తిలో దాడి చేసిన కేసులో నిందితుడు జానేపల్లి శ్రీనివాసరావుకి ఏపీ హైకోర్టు గత ఫిబ్రవరి 8న ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ రద్దు కోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ మే 6వ తేదీన దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పీపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పు 11వ పేరాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కేసు విచారణపై ప్రభావం చూపకుండా ఉత్తర్వులు ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు మన్నించింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమంటూనే కేసు ట్రయల్పై దాని ప్రభావం ఉండకూడదని జస్టిస్ గవాయ్ ఉత్తర్వులో పేర్కొంది. నిందితుడు శ్రీనివాస్కి బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన 24 పేజీల తీర్పులోని 11వ పేరాలో హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. 2018 అక్టోబర్ 25న సంఘటన జరిగిన కాసేపటికి సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ ఫిర్యాదు మేరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన వాదనల మేరకు వీఐపీ లాంజ్లో నిందితుడు శ్రీనివాస్ బాధితుడిని సెల్ఫీ అడిగాడు. అప్పుడు నిందితుడు బాధితుడు ఎడం వైపు నిలబడి చిన్న కత్తితో ఎడం భుజం కింద దాడి చేయడంతో అతని చేయికి రక్తగాయమైంది. బాధితుడిని చంపడానికి నిందితుడు కత్తిని మెడపై పెట్టినట్టు ఎఫ్ఐఆర్లో ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఎఫ్ఐఆర్ అంటే నేరానికి సంబంధించిన అన్ని రకాల వాస్తవాలు ఉండే ఎన్సైక్లోపీడియా కాదన్న సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో బాధితుడిని చంపేలా దాడి చేసి ఉంటే ఎఫ్ఐఆర్లో నమోదు చేయకుండా వదిలేసేంత చిన్న విషయం కూడా కాదని, జగన్ని చంపేయాలన్న కసితో శ్రీని దాడి చేసినట్టు కనిపించలేదు. ప్రధాన సాక్షి ఇచ్చినటువంటి వాంగ్మూలం చెప్తోంది. ఇతర సాక్షుల వాంగ్మూలాల్లోనూ ఇదే కోణాన్ని ప్రస్తావించారు. అయితే అంతకుముందు నమోదు చేసిన వాంగ్మూలంలో ఇట్లాంటి కోణం కనిపించలేదు. గాయ ధృవీకరణ పత్రం ప్రకారం జగన్కి ఎడమ చేయి పైభాగంలో చిన్న గాయమైంది. శ్రీను నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి 2.5 అడుగులాలు బ్లేడు, పిడి 2 కలిపి మేర ఉంది. ఈ దాడి వల్ల తీవ్ర గాయం కానీ మరణం కానీ సంభవించలేదు. అతను తీవ్రంగా గాయపరచడానికో చంపడానికో దాడి చేసినట్లేదు. పిటిషనర్ వాదనల ప్రకారం ఒక పరికరాన్ని, వస్తువును, ఆయుధాన్ని ఉపయోగించి హింసాత్మక చర్యకు పాల్పడినంత మాత్రాన అది సెక్షన్ 3A కింద పేర్కొన్న నేరాల కిందకి రాదు. ఆ హింస కారణంగా వ్యక్తికి తీవ్ర గాయం లేదా మరణం సంభవిస్తే తప్ప దాన్ని నేరంగా భావించడానికి వీలేదు. ప్రస్తుత కేసులో అట్లాంటిది ఏమీ లేదని హైకోర్టు 11వ పేరాలో పేర్కొంది. వ్యాఖ్యలు కేసు ట్రయల్పై ప్రభావం చూపకుండా నిలువరించాలని ఎన్ఐఏ తరపున నటరాజన్ కోరగా న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అంగీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గోదావరి కావేరీ అనుసంధానం